వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గృహ లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇచ్చే సాయానికి అదనంగా మరికొంత సాయం చేయబోతున్నట్టుగా ప్రకటించింది. మరికొంత సాయాన్ని యాడ్ చేస్తున్నట్టుగా జీవో విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు ఇప్పుడు అందజేస్తున్న సాయం కంటే మరింత ఎక్కువ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పీవీటీసీలకు ₹1,00,000 అదనపు ఆర్థిక సహాయం అందజేయబోతున్నట్టుగా తెలిపారు. అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద మంజూరు చేసిన ఇళ్లకు ఈ జీవో ఆదేశాలు వర్తిస్తాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. దీనికి తోడు ఎస్హెచ్జీ సభ్యులకు 0 వడ్డీపై 35,000 వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు. ఇక స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 లో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు అనే లక్ష్య సాధనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదల అందరికీ పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఇటు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవలే గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. దీంతో త్వరలోనే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కాబోతుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తూ ఉన్న లబ్ధిదారులకు నివాసాలు దక్కబోతున్నాయి. అటు అర్హత గల వారికే ఇందిరమ్మ ఇళ్లను అప్పగించబోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే వారి అర్హతలను గుర్తిస్తున్నారు. దీంతో అర్హులకు న్యాయం జరుగుతోంది. అర్హత లేని వారి జాబితాలో చేరకుండా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి పేదలకు న్యాయం చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా అధికారులు పనిచేసి అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి పారదర్శకంగా జాబితాను తయారు చేయాలంటూ మంత్రి పొంగులేటి సూచించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్. మంగళగిరి నియోజకవర్గంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఫ్రీ ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి 2.4 కోట్ల విలువైన 2 ఎలక్ట్రికల్ బస్సులను ఫ్రీగా అందించారు. ఈ బస్సులను మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి నివాసంలో లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ వరకు, మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుందని తెలిపారు. ప్రయాణికులకు ఈ బస్సులు ఫ్రీగా సేవలు అందిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ పేపర్లో ఓ ప్రశ్న ముద్రణ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రశ్న అటెంప్ట్ చేసిన వారికి 4 మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ పేపర్ ముద్రణలో 7వ ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వబోతున్నట్టుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. జవాబు రాసేందుకు ప్రయత్నించిన వారికి 4 మార్కులు కలుపుతామని పేర్కొంది. ఎగ్జామ్ పేపర్లోని 7వ ప్రశ్నకు ప్రింటింగ్ లోపం ఏర్పడింది. 7వ ప్రశ్నలో డిస్టింక్షన్, మెరిట్, పాస్, ఫెయిల్ అనే ఆప్షన్స్ ను గుర్తించే వీలు లేకుండా ప్రింటింగ్ కనిపించకుండా ప్రింట్ వచ్చింది. ఈ న్యూస్ లెటర్స్ ను విద్యార్థులు అడిగితే అందరికీ ఒకేలా ప్రింట్ వచ్చిందంటూ సమాధానం తెలిపారు. దీంతో ఈ ప్రశ్న రాసేందుకు ప్రయత్నించిన సీనియర్ ఇంటర్ విద్యార్థులకు 4 మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్ లో క్వాలిటీని పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
పలు పోటీ పరీక్షలో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులు వెల్లడించిన టీజీపీఎస్సీ ఈ వారంలోనే గ్రూప్ 2, 3 ఫలితాలను వెల్లడించబోతున్నట్టుగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నిన్న గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయగా ఇవాళ గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించబోతోంది. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను కమిషన్ వెల్లడించబోతోంది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయబోతుంది. నిన్న గ్రూప్ 1 పరీక్ష ఫలితాల విడుదలను కమిషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ మార్క్స్ ను ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చు. రీకౌంటింగ్ కు ఈ నెల 24 వరకు అవకాశం ఇచ్చిన టీజీపీఎస్సీ ₹1000 చెల్లించి రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రీకౌంటింగ్ తర్వాత జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించబోతోంది. మరోవైపు గ్రూప్ 1 పోస్టులపై తప్పుడు వార్తలను టీజీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 1 మార్కుల జాబితాను వెబ్సైట్ లో పెడతామని టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల లాగిన్ లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని, గ్రూప్ 1 నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది అని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.